అందరికీ నమస్కారం. ముందుగా ఈ పలాస ఈ ఆసుపత్రితోటి నాకు ఒక చిన్నపాటి అనుబంధం ఉంది. 4 నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఇక్కడంతా మట్టి అంతా గందరగోళంగా ఉంది. అప్పుడే యంత్ర పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరుణంలో అక్కడ పలాస ఊళ్ళో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి చూస్తే డాక్టర్లు చేస్తున్న సేవ చూసి అబ్బురపరిచింది. ముందుగా నేను ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లకి అలాగే సూపరింటెండెంట్ గారికి వీరందరికీ కూడా మనందరం హర్షధ్వానాలు తెలుపుతూ వారు చేస్తున్న సేవని అభినందించాలనేది నా కోరిక. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పింది చేసినట్లుగా నాకైతే అవగతమవుతోంది. మరి మీకు అవగతమవుతోందా లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చించాలి. సో అవగతం అవుతుంది అనుకుంటే అందరూ ఒక్కసారి అభినందనలు తెలియజేస్తే బాగుంటుంది. రైట్. ఆ తర్వాత ఈ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు గారి కృషి ఫలించిందా అన్నదానికి కూడా మీ అందరూ ఆమోదం తెలిపితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఇంత పెద్ద ఆసుపత్రి, నాకైతే ఈ ఆసుపత్రి చూసిన తర్వాత మానవత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చేయగలుగుతారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వారు చేసి చూపించగలిగిన వాళ్ళే ఇంత పెద్ద నిర్మాణం చేయగలుగుతారని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుందా? ఏం జరుగుతుంది అసలు? ఈ దీనికి సంబంధించి సూపరింటెండెంట్ గారు డాక్టర్ పద్మజ గారు వారు తమ అభిప్రాయాన్ని చెప్తారు. అసలు ఇక్కడ ఇంత పెద్ద ఆసుపత్రి ఎలా కట్టగలిగారు, ఎవరు ప్రతిపాదించారు, ఏం జరిగింది, దీనివల్ల ఉద్దానం కిడ్నీ బాధితులకు ఏ రకమైన మేలు జరుగుతుందో ముందుగా సూపరింటెండెంట్ గారే మాట్లాడతారు. ఇది 200 బెడ్ డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అత్యాధునికమైన పరికరాలతో అందరూ సూపర్ స్పెషలిస్టులు, యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, రేడియాలజిస్ట్, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ అందరూ స్పెషలిస్టులతో యూనిట్స్ ఇచ్చి ఈ ప్రాంత ప్రజలకి చాలా చేరువుగా ఆల్మోస్ట్ డోర్ స్టెప్ కేర్ లాగా, బికాస్ ఈ కిడ్నీ కేర్ ఈ సీకేడీతో బాధపడుతున్న వాళ్ళు చాలా దూరానికి ఖర్చుకి తర్వాత వ్యయ ప్రయాసాలకు వచ్చి వెళ్ళకుండా ఇక్కడ అన్ని సదుపాయాలతో కార్పొరేట్ మాదిరి వైద్యం లభించేటట్టు చేసిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇంత స్వల్ప కాలంలో ఈ స్థాయి బిల్డింగ్, నేనైతే ఇది చూడంగానే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి నాకు గుర్తుకొచ్చింది. అలాంటి ఆసుపత్రిని ఇక్కడ కడతారని మీరు అనడానికి ఊహించారా? లేదండి, ఇది సెకండ్ లార్జెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి మినిస్టర్ గారు నాకు తెలిసింది చాలా కష్టపడి ఈ రకంగా ప్రాజెక్ట్ని అప్పలరాజు గారు ఇక్కడ తీసుకురావడం, డాక్టర్ గారు అవ్వటం, మాకు అన్ని రకాలుగా కూడా ఏదైనా ఈ విషయం వెంటనే అవగాహన చేసుకొని ఇది లేదండి అనగానే స్పందించి, ఆయన కూడా డాక్టర్ కదా, అందుకనే మాకు అన్ని రకాలైన మద్దతు. కిడ్నీ వ్యాధులు అంటే సాధారణంగా చాలా దానికి ఇచ్చే ట్రీట్మెంట్కి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ చాలా అవసరం అవుతుంది మేడం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టుకున్నాము. ఇక్కడ అట్లాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉందా ఈ హాస్పిటల్లో? ఉందండి. అదే ఒక 3 crores ESWL అని లిథోట్రిప్సీ చేస్తారనమాట. అలాగే థాలియం లేజర్స్, అంటే ఈ స్టోన్స్ కానీ ఈ రకమైన వ్యాధులకి సంబంధించిన ట్రీట్మెంట్కి కావాల్సిన ఎక్విప్మెంట్ చాలా హై అండ్ ఎక్విప్మెంట్ మనకి ఆల్రెడీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇంకెక్కడ ఉన్నాయండి? ఇక్కడ ఒక చోటే ఉందా? ఇక్కడనే ఉన్నాయండి, వైజాగ్ హెల్త్ సెంటర్. నా ఉద్దేశంలో ఎలా అయితే వెల్లూరు క్యాన్సర్ అంటే చూస్తారో కిడ్నీ డిసీజెస్కి డెఫినెట్గా ఇది పలాస అని చూస్తారు అని నేను. రోజు ఎంతమంది ఓపీ వస్తున్నారు? అలాగే డయాలసిస్ కోసం ఎంతమంది? ఇది జస్ట్ 1 month old. ఇది అప్పుడే 50+ ఓపీ వస్తుందండి. ఈవినింగ్ ఓపీల్లో కూడా ఒక 5 నైట్ ఓపీస్ కూడా అవుతున్నాయి. ఐపీ స్టార్ట్ చేసాము 10 అండ్ డయాలసిస్ 60 per day అవుతున్నాయండి. ఇంకా ఐ థింక్ ఇంకా నీడ్ వెళ్తే దీనికి సార్థకం అయినట్లు, ఈ సెంటర్ యొక్క సార్థకత వచ్చినట్లు కదా, ఆ వ్యాధిని తగ్గించగలిగితే. అవునండి. అదే కాకుండా ఇది రీసెర్చ్ సెంటర్ కనుక దీని తాలూకా జార్జీ టెక్ అని వాళ్ళు రీసెర్చ్ సైంటిస్ట్ వర్కింగ్ ఆన్ దిస్.